వంటింటి పనేగా, వంట పనేగా అని వెటకారంగా మాట్లాడే వాళ్ళందరి కోసమే ఈ వీడియో. వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అల్లం లాంటివి చెడిపోకుండా చూడాలి. ఏ కూరగాయలు ఎన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయో తెలిసి ఉండాలి. అదొక్కటే చాలదండోయ్. ఒకే విధమైన వంట కాకుండా రకరకాల వంటలు చేస్తూ వంటింటిని జాగ్రత్తగా చూసుకోవాలి. తినేవారి అభిరుచులను బట్టి, ఇష్టాలను బట్టి ఎవరు ఎంత తింటారో తెలుసుకొని మనకి ఎంత కావాలో వండుకోవాలి. దానికి తగ్గట్టుగా సరుకుల కొలత తెలుసుకోవాలి. సరిపడా పాత్రలు సమకూర్చుకోవాలి. రుబ్బాలా, వేయించాలా, ఉడికించాలా, పొడి చేయాలా, షాలో ఫ్రై చేయాలా, డీప్ ఫ్రై చేయాలా, లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలా, ఫ్రై చేయాలా, కుక్కర్ మూత పెట్టాలా అని కేకలేయొద్దు. అవునా కాదా? అలానే అంట్లను కడగాలి, తుడవాలి, సర్దాలి. శుభ్రతను పాటిస్తూ ఒక పెద్ద యుద్ధమే చేయాలి. నిన్నటి పాలు, ఈరోజు పాలు, పాత డికాషన్, కొత్త డికాషన్, కాఫీ పొడి, టీ పొడి అన్నిటికీ తేడా తెలిసి ఉండాలి. తెచ్చిన సామాన్లు సర్దిపెట్టే స్టోర్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. 2-3 బర్నర్లపై ఒకేసారి వేరువేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్, మల్టీటాస్కింగ్ తెలిసి ఉండాలి. ఒక డబ్బాలో ఉన్నదాన్ని ఖాళీ చేసి ఇంకొక డబ్బాలో స్టోర్ చేసుకొని దాన్ని ఫిల్ చేయగలిగే స్పేస్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. బయట పిలిచేవాళ్ళు, ఇంట్లో అడిగేవాళ్ళు అందరికీ ఒకే సమయానికి అన్ని పనులు పూర్తి చేయగలిగే మల్టీటాస్కింగ్ కూడా కావాలండి. ఒక దోశ హాట్ కంటైనర్లోకి వేసి ఇంకొకటి ప్లేట్లోకి వేసి మరొక దోశని పెనం పైన వేయగలిగే చేతి వాటం కూడా కలిగి ఉండాలి. చిన్న చిన్న గాయాలు, చురకలకు చలించక చిన్న కామన్ సెన్స్ ఉండాలి. ఇవన్నీ ఏ కోచింగ్ సెంటర్కి వెళ్లకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులందరికీ గౌరవాన్ని ఇచ్చే పెద్ద మనసు ఉండాలి. వంట పనేగా అదేం అని వెటకారంగా చూసే ఇన్ని సామర్థ్యాలు, సుగుణాలు మనకున్నాయా అని ఆలోచించాలి. వంట పని అందం అవసరం. అది అందరి జీవనాధారం. అవునా కాదా? ఈ విషయాల్లో వెటకారం మాత్రం చేయొద్దు. వంటింటి కళాకారులందరికీ ఒక పెద్ద నమస్కారం. ఏమంటారు? అవునా కాదా? సే ఎస్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. ఉంటాను. బై బాయ్.